వెల్కమ్ బ్యాక్ టు కేఎంబీసీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ క్లాసెస్. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే స్పోకెన్. ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మనం ఏ వర్డ్స్ అనేది మనం యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాం. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ అనేది మనకు కావాలి. అయితే దీంట్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, మెయిన్ వెర్బ్స్ కూడా ఉంటాయి. మెయిన్ అనేది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ అనేది. ఈ హెల్పింగ్ వెర్బ్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం రాసాను. ఇక్కడ ఈజ్, యాము, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూస్ టు, నీడ్ టు, డెడ్, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఇవి కొన్ని సెట్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఈజ్, యాము, ఆర్, వజ్, వర్, ఇది ఒక సెట్గా మనకు ఉంటుంది. వీటిని ఏమంటారంటే బి అంటారు, బి ఫార్మ్స్ అంటారు. వీటిని బి ఫార్మ్స్ అంటారు. ఈ మూడు వచ్చేసరికి దీన్ని డూ ఫార్మ్స్ అంటారు, డూ ఫార్మ్స్. సో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, దీన్ని హ్యావ్ ఫార్మ్స్ అంటారు, హ్యావ్ ఫార్మ్స్, FORMS ఫార్మ్స్. ఇవన్నీ కూడా మిగతా అన్ని కూడా ఆక్సిలరీస్ ఉంటుంది. ఈ ఫోర్ సెట్ వచ్చేసరికి కదా దీన్ని రేర్ కేసులో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లోనే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఈజ్, యాము, ఆరు, వజ్, వరని ఏమంటారంటే బి ఫార్మ్స్. యాక్చువల్గా బి అంటే ఏంటి? ఉండు, ఉంటుంది, ఉండెను, ఉన్నాడు అని అర్థం. మరి ఈజ్, యాము, ఆర్ అన్నా కూడా అదే, వజ్, వర్ కూడా అదే వస్తుంది. సో డూ, డస్, డిడ్, దీన్ని యాక్షన్ వెర్బ్స్ అంటారు. దీన్ని క్వశ్చన్ వేయటానికి యూజ్ చేస్తాము, దీన్ని ఆన్సర్ చెప్పటానికి యూజ్ చేస్తాం. సో దీన్ని ఏమంటామంటే యాక్షన్ వర్బ్స్ అని మనం చెప్తాము. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఈజ్, యాము, ఆర్, వజ్, వర్, డూ, డస్, డిడ్. ఇవి గనక మీరు బై హార్ట్ చేసుకొని మైండ్లో పెట్టుకుంటే ఏ పదమైనా కానీ, ఏ సెంటెన్స్ అయినా కానీ మీరు ఈజీగా, సునాయాసంగా మీరు మాట్లాడగలుగుతారు. అందుకనే ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, వీటిని ఏమంటారంటే బి ఫార్మ్స్ అంటారు. బి ఫార్మ్స్ లో మళ్ళా ఈ రెండు కూడా, ఇది ఒకటి, ఇది 1, ఇది 2 అన్నమాట. అంటే ఇది ప్రజెంట్ గా యూజ్ చేస్తాము, ఇది పాస్ట్ గా యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేస్తాము ఇప్పుడు తర్వాత చెప్తాను మీకు. ఇది ప్రజెంట్ గా యూజ్ చేస్తాము, దీన్ని పాస్ట్ గా యూజ్ చేస్తాము. సో ఇక్కడ కూడా అంతే. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. డూ, డస్ అనేది ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము, డిడ్ అనేది పాస్ట్ లో యూజ్ చేస్తాము. అలాగే నెంబర్ 1 అండ్ నెంబర్ 2. హ్యావ్, హ్యాజ్ ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము, హ్యాడ్ అనేది పాస్ట్ లో యూజ్ చేస్తాము. ఇవన్నీ ఫ్యూచర్ కండిషన్ లో అనేది భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తెలియజేస్తుందని మనం ఫ్యూచర్ కండిషన్ లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈజ్, యాము, ఆర్, ఇది 1, 2, 3, 4, 5, 6. ఇది ఎందుకు రాశానంటే ఈ 6 పాయింట్స్ అనేది వీటిని ప్రజెంట్ లో యూజ్ చేస్తాం. PRESENT, ప్రజెంట్ బి ఫామ్ అంటారు వీటిని. ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రజెంట్ బి ఫామ్. గుర్తుపెట్టుకోండి, బి ఫామ్ ప్రజెంట్ అంటే ఏంటిది అంటే ఈజ్, యామ్, ఆర్ అంటే ప్రజెంట్ లో మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనం ఈజ్, యామ్, ఆర్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, యామ్ అనేది ఉన్నాను, ఆర్ అనేది ఉన్నారు, ప్లూరల్ ఫామ్ కి దాన్ని మనం యూజ్ చేస్తాం. సో వజ్ ఉన్నాడు, ఉన్నది, వర్ ఉన్నారు, ఉన్నాము. అంటే గతంలో ఉన్నాడు, గతంలో ఉన్నది, గతంలో ఉన్నారు, గతంలో ఉన్నాము. ఇది గతం గురించి తెలియచేసే దాన్ని బి ఫామ్ పాస్ట్ అంటారు. వీటిని బి ఫామ్ పాస్ట్ అంటే ఏంటో కాదు, వజ్, వర్ని బి ఫామ్ పాస్ట్ అని చెప్తాము. అదే బి ఫామ్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, యామ్, ఆర్, ఇది ఇప్పుడు జరుగుతున్నది, ఇది గతంలో జరిగిపోయిన వాటి గురించి మనం మాట్లాడతాం. మీరు కన్ఫ్యూజ్ కాబాకండి. గతంలో జరిగిపోయిన వాటి గురించి మనం యూజ్ చేసేదాన్ని వజ్, వర్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఈజ్, యామ్, ఆర్. సో బి ఫామ్ ప్రెసెంట్ అంటాం, దీన్ని బి ఫామ్ పాస్ట్ టెన్స్ అని మనం చెప్తాం అనమాట. ఇకపోతే డూ, డస్, డిడ్. డూ, డస్ అనేది ప్రెసెంట్ లో యూజ్ చేస్తాము, డిడ్ అనేది పాస్ట్ లో యూజ్ చేస్తాము. సో దీన్ని ఏమంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డూ ఫామ్ ప్రెసెంట్, డూ ఫామ్ పాస్ట్. యాక్చువల్గా డూ అంటే ఏంటి? చేస్తాను, చేస్తాము, చేస్తారు అనే దాని గురించి తెలియజేస్తుంది డూ ఫామ్. డస్ అనేది చేస్తుంది, చేస్తాడు అనే దాని గురించి తెలియజేస్తుంది అనమాట. సో డూ ఫామ్ ఇది ప్రెసెంట్ అనమాట, ఇది ప్రెసెంట్.
PRESE అంటే ప్రెసెంట్ డూ ఫామ్ ఆఫ్ ద ప్రెసెంట్. సో డూ ఫామ్ పాస్ట్ ఏంటంటే డిడ్ అనమాట. డిడ్ అనేది గతంలో ఇది చేసేసాడు, ఇది గతంలో చేసేసాడు కాదు, ఇప్పుడే జస్ట్ అయిపోయిన దాని గురించి మనం యూజ్ చేస్తాం. ఇది గతంలో కూడా జస్ట్ కదా, నిన్న మొన్న అయిపోయిన దాని గురించి కూడా మనం డిడ్ అనేది మనం యూజ్ చేస్తాము. సో డిడ్ చేసేసాను, చేసేసాడు, చేసేసాను, చేసేసాడు అనే దాని గురించి మనం తెలియజేస్తాం. మరొకసారి చెప్తున్నాను, డూ డస్ ఇది ప్రెసెంట్ టెన్స్ కు యూజ్ చేస్తాము, ప్రెసెంట్ డూ ఫామ్ లో యూజ్ చేస్తాము, పాస్ట్ డూ ఫామ్ లో డిడ్ యూజ్ చేస్తాము, పాస్ట్ డూ ఫామ్ లో డిడ్ అనేది మనం యూజ్ చేస్తాము. అంటే చేసేసాను, చేసేసాడు డిడ్ అనేది. హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్రెసెంట్ అనేది ప్రెసెంట్ హ్యావ్ ఫామ్, పాస్ట్ హ్యావ్ ఫామ్. ప్రెసెంట్ హ్యావ్ ఫామ్ లో కలిగి ఉండుట, కలిగి ఉన్నారు. హ్యాజ్ అనేది కలిగి ఉన్నాడు, పాస్ట్ టెన్స్ లో గతంలో కలిగి ఉండేది అనే దాని గురించి మనం తెలియజేస్తాం ఇది. సో షెల్, విల్, కెన్, మే, షుడ్, వుడ్, కుడ్, మైట్. షెల్ భవిష్యత్తులో చేస్తాను అంటే భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది అనమాట. షెల్, విల్లు ఈ రెండు కూడాను. అంటే షెల్ ఎక్కడ యూజ్ చేస్తాం, విల్లు ఎక్కడ యూజ్ చేస్తాం నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పబోతున్నాను దాని గురించి. భవిష్యత్తులో చేస్తాను, విల్లు కూడా అంటే భవిష్యత్తులో చేస్తాను. సో కెన్ చేయగలను, మనం ఏదైతే ఇది ప్రెసెంట్ అబిలిటీ అంటారు దీన్ని. PRESE అంటే ప్రెసెంట్, ABILITY ప్రెసెంట్ అబిలిటీ. అంటే మనం ఏదైతే చేయగలమో ఆ చేయగలిగే శక్తి సామర్థ్యాల గురించి తెలియజేస్తుంది కెన్ అనేది. సో మే చేస్తే చేయొచ్చు, అంటే ఇది చేయొచ్చు, చేయకపోవచ్చు, చేస్తే చేయొచ్చు అనే దానికి మనం దీన్ని మే అనేది మనం యూజ్ చేస్తాం. షుడ్ చేయాలి, వుడ్ ఒకప్పుడు చేసేవాడిని అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు నా భవిష్యత్తులో నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒకప్పుడు నేను చేసేవాడిని, నాట్ నౌ ఇప్పుడు మాత్రం నేను చేసేదాన్ని కాదు. సో కుడ్ చేయగలిగాను, ఇది చూడండి, ఇది ప్రెసెంట్ అబిలిటీ అయితే ఇది పాస్ట్ అబిలిటీ. పాస్ట్ అబిలిటీ కుడ్ చేయగలిగాను, ఒక పని నేను చేసేసాను అని చెప్పేదాని గురించి కుడ్ మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా కెన్ అనేది చేయగలను అంటే ఇంకా చేయలేదు, నేను ఆ పని చేయగలను అనే దాని గురించి తెలియజేసేదే కెన్ అనేది. కుడ్ అనేది చేయగలిగాను, ఆల్రెడీ అయిపోయింది, ఇవన్నీ కూడా పాస్ట్ అబిలిటీ, ఇది అయిపోయిన దాని గురించి తెలియజేస్తాము కాబట్టి కుడ్ చేయగలిగాను. సో మైట్ చేస్తే చేయొచ్చు, మైట్ అనేది చేస్తే చేయొచ్చు. సో ఈ 4 అనేది పాస్ట్ గురించి చెప్తుంది, ఇది మాత్రం ఫ్యూచర్లో ప్రజెంట్ గురించి తెలియజేస్తుంది. సో స్టూడెంట్స్ ఇవన్నీ కూడా హెల్పింగర్స్ అన్నమాట. ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, గుడ్, మే, మైట్, మస్ట్, హ్యావ్, టు, యూజ్, టు, ఆట్, టు, యూజ్, నీడ్, డేర్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇవన్నీ కూడాను హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా మనం మాట్లాడటానికి మనకి రాదు. హెల్పింగ్ వెర్బ్ అనేది తప్పకుండా మనం యూజ్ చేయాలి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో బీ ఫామ్ ప్రెసెంట్, బీ ఫామ్ పాస్ట్, డూ ఫామ్ ప్రెసెంట్, డూ ఫామ్ పాస్ట్, హ్యావ్ ఫామ్ ప్రెసెంట్, హ్యావ్ ఫామ్ పాస్ట్, అదేవిధంగా ఆక్సిలరీస్, ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది ఈ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. కామెంట్స్ రూపంలో మీకు ఇంకా ఏం కావాలో మీకు తెలియజేస్తే నేను అది కూడా మీకు చెప్పి నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్.